నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ ఎన్టీవీ గహంచాయ వార్తలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ప్రధాన దినపత్రికలకు వచ్చిన వార్తలు చూద్దాం। ఒకసారి వెలుగుని సంబంధించిన వార్తలు చూద్దాం। రుణమాఫీ పండుగ మొదటి విడతలో గురువారం లక్ష రూపాయల రుణమాఫీ రైతు వేదికల వద్ద పటాకులు కాల్చిన అన్నదాతలు। ఉమ్మడి జిల్లాలో 93,900 మంది రైతులకు లబ్ధి। అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 235.61 కోట్లు మాఫీ। అదేవిధంగా స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచండి। బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారంలో 2 రోజులు విజిట్ తప్పనిసరి। కలకలం రేపిన డిఓ లెటర్। గుప్తా లిఫ్ట్ కార్మికుల ధర్నా। బోనాల పండుగ సాంగ్ ఆవిష్కరణ। రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి। చదువుకున్న స్కూల్ అభివృద్ధికి సహకరించాలి। కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నాగన్నబావి పరిశీలన। అదేవిధంగా చూద్దాం సాక్షి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి। రుణమాఫీ 226 కోట్లు అట్టాసంగ కార్యక్రమం ప్రారంభం। ఏకకాలంలో మాఫీ అన్నదాన హర్షం। వీసీలో రైతులతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మరో రూపంలో నిలబడ్డారన్న అన్నదాత రవి। అంకాపూర్ చికెన్ తినిపిస్తారా అని అడిగిన ముఖ్యమంత్రి అంతకంటే భాగ్యమా అని సమాధానం ఇచ్చిన రైతు। ఆసక్తికరంగా సాగిన సంభాషణ। అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి। నాకేమైనా జరిగితే వారిదే బాధ్యత। డిఓ దుర్గాప్రసాద్ టేయూ డిగ్రీ ఫలితాలు విడుదల। 3 శాఖల్లో అని మనకి ప్రధానంగా వచ్చింది। చూద్దాం తర్వాత పూర్తిగా వెళ్దాం। ఇద్దరు డిప్యూటీ డిఎంహెచ్ఓలకు జిల్లాలో డిప్యూటీ డిహెచ్ఓలకు బదిలీ జరిగింది। ఇందులో భాగంగా ఆర్మూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ విధులు నిర్వహిస్తున్న రమేష్ కు పోచంపట్లోని డ్యామ్ సైట్ హాస్పిటల్లో డిప్యూటీ సివిల్ సర్జన్ గా స్థానం కలిగించి పోచంపాట్ డ్యామ్ సైట్ లో హాస్పిటల్ విధులు నిర్వహిస్తున్న తుకారాం రాథోడ్ ఆర్మూరు డిప్యూటీ డిఎంహెచ్ఓ బదిలీ అయ్యారు। ఆయన ప్రస్తుతం ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ గా నిజామాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మలేరియా అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు। కింది స్థాయిలో మరికొంతమంది ఉద్యోగులు బదిలీలు జరిగాయి। అదేవిధంగా చూద్దాం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఇందిరా బదిలీ। రుణమాఫీ చేతికు రైతు చేతికి అందాలి। బ్యాంకర్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టీకరణ ఇక మాట్లాడుతున్న కలెక్టర్। అదేవిధంగా చూద్దాం నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు చూద్దాం। ఇక మాఫీ కొందరికే ఇక మనం చూస్తున్నాం మాఫీ కొందరికి అని ప్రధానంగా శీర్షిక వచ్చింది। కామారెడ్డిలో 235.60 కోట్ల మాఫీ। రైతు వేదికలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ। అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలి। ఇక విద్యాశాఖలో లొల్లి డిఈఓ వర్సెస్ ఉపాధ్యాయులు బజారు పాలవుతున్న విద్యాశాఖ తీరు। అదేవిధంగా కలెక్టర్ కు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు। ఇక వేతన బకాయిలను వెంటనే చెల్లించాలి। చూద్దాం ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి। ఇక రుణమాఫీ ఫండ్గా వెలుగు నిజామాబాద్ జిల్లా వార్తలో ఒకసారి శీర్షిక వచ్చింది। ఒకసారి చూద్దాం ఒకసారి। ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణాలు గురువారం మాఫీ చేయడంతో అన్నదాతలు సంబరాలు చేసుకున్నారు। నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని మార్కెట్ కమిటీ రైతు వేదిక నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఇతర అధికారులు కాంగ్రెస్ నాయకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం నిర్వహించిన ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు। హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో మొత్తం రైతు ఖాతాల్లో 31,000 కోట్లు జమ చేయనున్నామని చెప్పారు। మొదటి విడతగా భాగంగా గురువారం లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నామని వివరించారు। ఇక గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 6,098 కోట్ల నిధులను రైతుల బ్యాంకులో జమ చేశామన్నారు। ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో 226 కోట్లు రుణమాఫీ కింద రైతుల అకౌంట్లో పడ్డాయని సీఎం తెలిపారు। ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు। రైతునే రాజు చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు। ఈ సందర్భంగా రైతు వేదికల వద్ద పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు। ఇక రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్బిన్ ఉదయన్, సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్ కనీల్, అదేవిధంగా బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుసేన్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు। ఒకసారి చూద్దాం ఒకసారి నిజామాబాద్ జిల్లా మోర్దట్ మండలంలో పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటున్న